వాళ్ళిద్దరి జీవితాల్లో ఎవరు ఊహించని మలుపులు రాబోతున్నాయి. బొమ్మలాటకి బీజం పడింది, అంతర్నాటకం ఆరంభమవుతుంది. అసలు సిసల కథ ఇప్పుడు పందుకోపోతుందే కూన. కోయిదురా, ఏంటి నువ్వు చెప్పేది? అసలేం జరగబోతోంది? నేను చెప్పేది ముమ్మాటికి నిజం. వాళ్ళిద్దరి జీవితాల్లో పెద్ద గత్తర గత్తర జరగబోతుంది. గత్తర గత్తరా? అదేంటి? గత్తర గత్తరంటే గందరగోళం అని అర్థమే గౌరమ్మ. అంటే ఏం జరగబోతోంది? కొన్ని మాటలకు అర్థం లేదు, అర్థం చేసుకుంటేనే అర్థం అవుతాయి, లేకపోతే వ్యర్థం, అంతా అనర్థం. అర్థమైందా? ఇంకోసారి చెప్పుకోయిదోరా. పోయిదోరా ఒక్కసారే చెప్తాడు. ఆందోళనగా అడిగావు, నా శక్తినంతా కొనదేవరకు అర్పించి ఆలోచించి చెప్పాను. ఇక నువ్వు వెళ్ళు. కుర్రో కుర్రు. అది కాదు కోయిదోరా. ఇంకొక క్షణం ఇక్కడే కూర్చున్నావంటే అంబ బలుగుద్ది, నీ పంబ రేగుద్ది, నీ తల 1000 ముక్కలవుద్ది. వెనక్కి చూడకుండా లగెత్తు. కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. అమ్మయ్యా, ఇప్పుడు జరిగే చూసి టెన్షన్ తట్టుకోలేకపోతుంటే ఈ కోయిదొర కొత్తకేదో గత్తరగతో జరగబోతుంది అంటున్నాడు. అసలు ఏం జరగబోతుంది?
2 రోజుల్లో మంచి ముహూర్తం పెట్టండి. రేపు సాయంత్రం 7 గంటల నుండి ఎప్పుడైనా మంచిదే. ఆ సమయంలో ఏం చేసినా, ఏ కార్యం తలపెట్టినా తిరిగే ఉండదు. ఇంతకీ నేను ముహూర్తం దేనికి పెట్టాలి? మీరు ముహూర్తం పెట్టింది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి. శుభం, కిడ్నాపా? ఏమిటి కిడ్నాపా? అందులో నువ్వు అమ్మాయినా? నాయనా కిడ్నాప్ పెళ్ళి కొడక కులాసాయేనా? భలే గుర్తుపట్టారే. చెప్పండి, ఎలా ఉన్నారు? నా సంగతి ఎందుకులే నాయనా, నేను క్షేమంగానే ఉన్నాను. అవును, మళ్ళీ ఎవరో కొంప ముంచడానికి ఇలా వచ్చావు నాయనా? అదేంటి పూజారి గారు, గుడికొచ్చి ప్రశాంతంగా దేవుని ముక్కుందామని వస్తే ఇలా అపార్థం చేసుకుని మాట్లాడతారేంటి? ఏం చేద్దాం, ఆ రోజు అర్ధరాత్రి కిడ్నాప్ పెళ్లి చేయించడానికి నేను పడ్డ టెన్షన్ గుర్తుకొచ్చి ఏదో అలా అన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ చేసిన పొరపాటు వల్ల పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ కోపంలో మీతో అమర్యాదగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ పూజారి గారు. పర్లేదు నాయన, దేవుడు అలా రాసి పెట్టాడు, అలా జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకంటావు? ఆ తర్వాత మీరు కనిపిస్తే సారీ చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను పంతులు గారు. సరే, ఇప్పుడు చెప్పారు కదండి, వదిలేయండి. మనం మానవ మాతృలం, మన చేతిలో ఏముంది చెప్పండి? అంత మాట అనకండి, ఇప్పుడు అంతా మీ చేతిలోనే ఉంది. అవును పూజారి గారు, ఓ మంచి ముహూర్తం కోసం వచ్చాను. శుభం, నేను అప్పుడే అనుకున్నానండి, తమరు తోడు లేకుండా సింగిల్గా వచ్చినప్పుడే ఇంకా తమరు పెళ్లి చేసుకోలేదు అనుకున్నాను. ఆ తోడు కోసమే రేపు మంచి ముహూర్తం పెట్టమంటున్నాను. ఇదిగోండి అడ్వాన్స్. అమ్మమ్మమ్మ, అడ్వాన్స్ తీసుకుని అడ్డంగా ఇరుక్కుపోవడం నా వల్ల కాదు సుమా. ముందు అది ఏ టైప్ పెళ్ళో చెప్పండి. ఇది కూడా కిడ్నాప్ లాంటి పెళ్ళే. ఆ టైప్ అయితే నా వల్ల కాదండి, ఇంకొకరిని చూసుకోండి. నా వల్ల కాదండి. సరే పూజారి గారు, నేను మీకు డబ్బు ఆశ పెట్టి దొంగ పెళ్ళికి హెల్ప్ చేయమని అడగడం నాకే గిల్టీగా ఉంది. వద్దులేండి, వస్తాను. ఆగు, అంత తొందర అయితే ఎలాగా? నువ్వు మరీ బలవంత పెట్టేస్తున్నావు కాబట్టి నీ మాట కాదని లేకపోతున్నాను. ఇంతకీ ఆ పెళ్ళి ఎలా జరిపించాలో చెప్పు. ముందు మీరు ఈ డబ్బు తీసుకోండి. అసలు ప్లాన్ ఏంటంటే, అది ప్లాన్. అమ్మో, ఇది కూడా ఆ కిడ్నాప్ పెళ్లి కంటే తక్కువేం కాదు నాయన. చాలా టెన్షన్ ఉంది. అయినా సరే శుభం. మీరు ఆ మాట అన్నారు చాలు, మిగతా వివరాలు ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను పంతులు గారు. శుభం. అమ్మో, వీడు మామూలోడు కాదు. ప్లాన్ వింటుంటేనే గుండె గుబేలమంటోంది. ఇక పెళ్లి రోజు ఎంత టెన్షన్గా ఉంటుందో ఏమిటో. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఏంట్రా వీడింకా రాలేదు? ఏమోరా, వస్తున్నాడు రా. హాయ్రా. హాయ్రా. హాయ్రా మామ. నేను ఫోన్ చేయగానే ఎందుకు ఏంటి అని అడగకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. సరే, ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? మీరు హెల్ప్ చేస్తానని నాకు మాట ఇస్తేనే ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్తాను. రే, నీ మాటకు విలువిచ్చి ఫ్రెండ్ వాడిని ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక ఈ లిటిగేషన్ ఏంట్రా? రే, వీడు ఫోన్లో డొంక తిరుగుడుగా మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఖచ్చితంగా రేణుక కిడ్నాప్ ప్లానే అయి ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, మీరు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తేనే చెప్తాను. సారీరా, వాడి మనసులో ఏముందో, వాడు ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు.
నా వల్ల కాదురా. శివ, నేను హెల్ప్ చేయలేదని చెప్పావు చూడు, నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చిందిరా. కానీ నువ్వు ఒక్కడవే నో అని చెప్పావు చూడు, అది నాకు నచ్చలేదురా. మనందరం ఫ్రెండ్స్. మీకు ఏ హెల్ప్ కావాలన్నా వికాస్ అంటే ఎస్ అని నేను వచ్చేవాడిని. అందరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు నువ్వు ఒక్కడవే రానంటే వీళ్ళందరూ హెల్ప్ చేయొచ్చు, అప్పుడు నువ్వు బ్యాడ్ అవుతావురా. అది నాకు ఇష్టం లేదు. రేపు నాకు చాలా ఇంపార్టెంట్ డే, జీవితాంతం గుర్తుండిపోయే రోజు. అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మీరందరూ ఇన్వాల్వ్ అయితే సక్సెస్ అవుతామన్న కాన్ఫిడెన్స్తో మిమ్మల్ని హెల్ప్ అడిగాను రా. లైఫ్లో మిమ్మల్ని అడిగే లాస్ట్ హెల్ప్ ఇది ఒకటేరా. మీరు హెల్ప్ చేయాలనుకుంటే అందరు కలిసి హెల్ప్ చేయండి, లేకుంటే అందరూ వెళ్ళిపోండి. నేను ఇక్కడే నిలబడి ఉంటాను. ఎస్ అనుకుంటే నా దగ్గర రండి, లేదంటే అందరూ సైలెంట్గా వెళ్ళిపోండి. సారీ కూడా చెప్పనక్కర్లేదు, మీరే ఆలోచించుకోండి. వికాస్, మేము రెడీరా, నీకు హెల్ప్ చేస్తాం, ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఇప్పుడు చెప్పు, అసలు నీ ప్లాన్ ఏంటి? రేపు రేణుకని పెళ్లి చేసుకుంటున్నాను. నేను చెప్పానా? వీడి ప్లాన్ నాకు ముందే తెలుసు. నువ్వురా, ఎలా చేసుకుంటావురా? మళ్ళీ కిడ్నాపా? ఈసారి కిడ్నాప్ లాంటిది కాదు, జస్ట్ మైండ్ గేమ్, మీడియా గేమ్. అంటే జాగ్రత్తగా వినండి. రేపు ఉదయం 10 గంటలకు శేషు షామీర్పేట్ వెంకటేశ్వర స్వామి గుడిలో సింపుల్గా పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. ఓకే, చేస్తాను. అదే టైంకి శివ న్యూస్ ఛానల్కి, ప్రెస్కి ఫోన్ చేసి ఫలానా గుళ్ళో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, పొలిటికల్ లీడర్ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంటుందని ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఓకే, ఇస్తాను. ఇంకేముంది, ఛానల్ వాళ్ళంతా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వస్తారు. అవును, ఫోన్ చేయగానే వాళ్ళు ఎందుకు వస్తారు? వస్తారు. రేణుక బ్యాక్గ్రౌండ్ అలాంటిది. గంగాధరం పొలిటీషియన్, అతనికి సంబంధించిన ఏ విషయమైనా న్యూస్ అవుతుంది, అది మనకి ప్లస్ అవుతుంది. ఓ విఐపీ కూతురు లేచిపోయి దొంగ పెళ్లి చేసుకుంటుందంటే ఛానల్ వాళ్ళకి కావాల్సిన మాస్ మసాలా అంతా దొరుకుతుంది. సో తప్పకుండా వస్తారు. సరే, వస్తారు. ఆ తర్వాత అదే టైంకి నేను రేణుక కలిసి తీయించుకున్న ఫోటోల్ని అక్కడికి వచ్చిన విలేకరులందరికీ అందేలా ప్లాన్ చేస్తాడు శ్యామ్. సరే, చేస్తాను. సేమ్ టైంకి నేను రేణుకని తీసుకొని టెంపుల్కి వస్తాను. అక్కడ ఏర్పాటు చేసిన పెళ్లి సెటప్, మా ఫోటోలు చూసి వచ్చిన వాళ్ళంతా ఫిక్స్ అయిపోతారు. వెంటనే కెమెరాలు ఆన్, లైవ్ స్టార్ట్ అవుతుంది. ఛానల్స్ ద్వారా మా పెళ్ళి అయినట్టు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అంతవరకు నాకు అర్థమైంది. ఆ తర్వాత రేణుకని ఎలా కన్విన్స్ చేస్తావురా? ఎలా పెళ్లి చేసుకుంటావు? ఆ తర్వాత ఏది ఎప్పుడు ఎలా చేయాలనో నాకు తెలుసు. అది నా పాట, నాకు వదిలేయండి. అవును, ఈ మీడియా వాళ్ళందరిని చూసి రేణుకకు డౌట్ వస్తే? రాకుండా నేను మేనేజ్ చేస్తాను. రేయ్, ఇదంతా జరుగుతుందంటావా? ఆ తర్వాత మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా. మీకు ఆ డౌట్స్ వద్దు. ఒకవేళ మీకు భయంగా ఉంటే అరేంజ్మెంట్స్ అన్నీ చేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. అయితే ఓకేరా. మొత్తానికి ముహూర్తాలు పెట్టుకుని పెద్దవాళ్ళు చేయాల్సిన పెళ్లిని మీడియా చేస్తుంది, అంతే కదా? అవును, నువ్వు ఇలా దొంగ పెళ్లి చేసుకుంటున్నావని ఛానల్స్ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తే గంగాధరం పరువు పోతుంది కదరా. పరువు పోవాలనే కదా ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు ఇండియా మొత్తం రేణుకతో నా పెళ్లి జరిగిపోయిందని తెలిసిపోతుంది. ఆ తర్వాత రేణుని ఎవరు పెళ్లి చేసుకోరు. అప్పుడు గంగాధరం చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అసలు నా ఫైనల్ టార్గెట్ అదేరా. ఈ న్యూస్ క్షణాల్లో ఢిల్లీ వెళ్ళిపోతుంది. బ్రేకింగ్ న్యూస్లో కూతురు ఫోటో చూసి షాక్తో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పరిగెట్టుకుంటూ వస్తాడు. మరి ఆ కోపంలో నేనేమైనా చేస్తే? అంకుల్, సారీ అంకుల్,
ఇందులో నా తప్పేం లేదు అంకుల్. మీరంటే గిట్టని వాళ్ళు, మీ శత్రువులు, మీ పరువు తీయాలని మీ అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఫోన్ చేసి మరీ ఇదంతా చేశారు. అంతే, నాకేం తెలియదు అంకుల్. మీ అమ్మాయిని ప్రేమించేది మాత్రం వాస్తవం. అంతేకాని మీరు లేకుండా, మీ ఆశీస్సులు లేకుండా మేము ఎలా పెళ్లి చేసుకుంటాం అంకుల్? క్యాజువల్గా ఇద్దరం గుడికి వచ్చాం. ఇంతలో వీరందరూ వచ్చి కవర్ చేశారు. వద్దు వద్దు అంటే నా ఫోటోలు తీశారు. అంతే అంకుల్, అంతకంటే నాకేం తెలియదు. నన్ను నమ్మండి అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అంకుల్. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? దుమ్ము లేపేశాను కదా? అబ్బా సూపర్ రా. ప్లాన్ అద్దరిందిరా. 100 కోట్లకు వారసుడివి నువ్వేపో. రేయ్, రేణుకా నా లక్కురా, 100 కోట్లు నా హక్కురా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. నువ్వు మామూలుడివి కాదు వికాస్, మాయగాడివి, జగత్కంత్రివి. నీ సంగతి చెప్తాను. ఈ విషయం ఇప్పుడే రేణుకకు చెప్పేస్తాను. అదేం లేదంకిల్, పర్సనల్ పని మీద ఇక్కడున్నాను. అవునంకిల్, మీరు ఇన్వైట్ చేశాక నో అని ఎలా అంటాను? టైం చూసుకుని మీ హాస్పిటల్కి తప్పకుండా వస్తాను. రేణు. ఓకే అంకిల్. రేణు. రేణు. ఓకే అంకిల్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. శుభలక్ష్మి, ఏంటి టెన్షన్? ఏమైంది? మంచినీళ్ళు తాగుతావా? వద్దొద్దు, ఇప్పుడు నేను చెప్పే మాట వింటే నువ్వు తాగుతావే మంచినీళ్ళు. శుభలక్ష్మి, నాకు ఫోన్ చేయకుండా ఎందుకు వచ్చావు? రేణు, ఇప్పుడు నువ్వు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నావే. అందరు కలిసి మోసం చేస్తున్నారే. అవును రేణు. సుబ్బు, ఆ నోటికి అడ్డు అదుపు లేదా? ఏం వాగుతున్నావు? అవును, వికాస్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. వికాస్ నిన్ను ప్రేమించింది నీ వెనకున్న 100 కోట్ల ఆస్తి కోసం, నీకోసం కాదు. నువ్వేమో అతన్ని సిన్సియర్గా ప్రేమిస్తున్నానని వారం రోజులు టార్గెట్ పెట్టావు, కానీ అతను మాత్రం నీ 100 కోట్లకు టార్గెట్ పెట్టాడే. వికాస్ మంచివాడు కాదు రేణు, మాయగాడు. ఇంకాపు శుభలక్ష్మి. శుభలక్ష్మి, ఇన్ని రోజులు నన్ను వికాస్ని అమృతే విడదీస్తుందేమోనని అనుకునేదాన్ని. దానికంటే ముందే ఆ పని నువ్వే చేస్తున్నావు. నా ప్రేమ సక్సెస్ అవ్వకూడదని ఎందుకే నీకంత ఆరాటం? రేణు, నా ఉద్దేశం అది కాదే. మొన్న కూడా అమృతతో ఇలాగే నెగిటివ్గా చెప్పావు. అయ్యో, ఆ రోజు నేనేం చెప్పలేదే. అమృత కావాలని ఏదో ఉద్దేశంతో చెప్పింది. ఇప్పుడే ఉద్దేశంతో చెప్తున్నావు? నాకెలాంటి దురుద్దేశం లేదే, నీ మంచి కొరకు చెప్తున్నాను. అసలు నువ్వు చెప్పింది ఏది నిజమే? ఒక్క నిజమైనా చెప్పావా? ప్రూవ్ చేసావా? అవుట్ హౌస్ లో అమృత ఉందని ప్రాణం తీసావు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తను లేదు. అక్కడ ఆంటీ అంకుల్ దగ్గర నన్ను ఫోన్లు చేశావు. నీ వల్ల వికాస్ చాలా హర్ట్ అయ్యాడు. అయినా నిన్ను వదిలేశాను. మొన్న బస్ స్టాప్ లో అమృత ముందు నా ప్రేమ గురించి బ్యాడ్గా చెప్పావు. అయినా వదిలేశాను. మిమ్మల్ని ఇద్దరిని నేనెంతగా అభిమానించాను, ప్రేమించాను. కానీ మీరేం చేస్తున్నారు? ఎలా అయినా నా ప్రేమను నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు అమృత మీద చాడీలు చెప్పావు, ఇప్పుడు వికాస్ మీద చెప్తున్నావు. అసలు నా దగ్గర వాళ్ళ గురించి చెప్పొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? చెప్పావు. మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? అసలు ఏమైంది నీకు? అయ్యో, చెట్టు చెట్టు నుంచి నేను మొత్తం విన్నానే. నువ్వు అనుకుంటున్నట్టు వికాస్ మంచోడు కాదే, మోసగాడు. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.